హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో పథకం అయితే అమలు చేయబోతున్నారు. ఎవరికైతే సొంత ఇల్లు లేదో వాళ్ళకైతే ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చి అలాంటి డబ్బులు కూడా ఇవ్వబోతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే ఇల్లు లేని వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. ఆ పథకమే ఇందిరమ్మ ఇల్లు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాబినెట్ భేటీ కూడా జరిపి మొత్తానికైతే సర్వం సిద్ధం చేసింది. డబ్బులతో పాటు మనకైతే సిమెంట్ ఇసుక కూడా ఇవ్వబోతుంది. కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తుంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు ఇస్తుంది దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి. ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హోన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు. మొత్తానికైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ ఇచ్చింది. ఎవరికైతే ఇంటి స్థలం లేదో ఇంటి స్థలం ఇస్తాం, అలానే ఇల్లు కట్టుకొని డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ పథకమే ఇందిరమ్మ ఇల్లు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఆ పథకం అయితే అమలు చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే ఇప్పుడైతే ఈ పథకం అమలు చేయబోతున్నారు. ఒకసారి ఇక్కడ చూసుకుంటే దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అన్ని స్థాయిలలో కమిటీ ఏర్పాటుకు 1-2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కాలన్నారు. చూడవచ్చు, మనకైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయబోతుంది. మనకైతే ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇస్తారు. అని ఒకవేళ ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకొని డబ్బులు అయితే ఇస్తారు. 5 లక్షలు, దళితులకి అయితే 6 లక్షలు అయితే డబ్బులు అయితే ఇస్తారు. కాబట్టి మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది. మనకైతే దసరా పండుగ లోపు మనకైతే ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన అర్హుల జాబితా సిద్ధం చేసి మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తారంట. కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆదాయ ధృవీకరణ పత్రం, మీ కుల ధృవీకరణ పత్రం, మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ బుక్ జిరాక్స్, ఈ పత్రాలు అయితే రెడీ పెట్టుకోండి. మనకైతే అధికారులు మీ ఇంటి దగ్గరికి అయితే వస్తారు. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని స్థాయిలో కమిటీల ఏర్పాటుకు 1-2 రోజులు విధి విధానాలు రూపొందించాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కేలా చూడాలి అని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి 1-2 రోజులు అన్ని స్థాయిలో కమిటీలు అయితే ఏర్పాటు అవుతాయి. కాబట్టి ఆ తర్వాత మనకైతే అధికారులు మీ ఇంటి దగ్గరికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఈ పత్రాలు అయితే ఇవ్వాలి, జిరాక్స్. కాబట్టి ఈ పత్రాలు ఇచ్చినప్పుడు మీకేందంటే అర్హులా కాదా అనేసి అధికారులు చూసి లిస్టులో పేరు రాసుకుంటారు. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. అలానే కొంతమంది ప్రజలైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇసుక, సిమెంట్, ఇటుకలు కూడా ఇవ్వాలి అనేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కొంతమంది ప్రజలు డిమాండ్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అది కూడా పరిశీలిస్తుంది. ఇసుక, సిమెంట్, అలానే ఇటుకలు కూడా ఇవ్వబోతుంది. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే దసరాలోపు అర్హుల జాబితా సిద్ధం చేసి దసరా నుంచి మనకైతే డబ్బులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట. కాబట్టి మొత్తానికి అయితే ఇది ఇందిరమ్మ ఇల్లు పథకం అయితే అమలు చేయబోతున్నారు. కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.